హలో, చాలా దోసకాయలు ఉన్నాయి. మా మమ్మీ తెచ్చారు. వీటితో ఏం చేసుకోవాలని ఆలోచిస్తుంటే దోసకాయ పచ్చడి చేసుకోవాలని థాట్ వచ్చింది. సో వెంటనే పీల్ చేసేసి సన్నగా ముక్కలు కోసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వీటిలోకి టమాటా అండ్ వంకాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం కదా, వంకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, వాటిని వీటిలో వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. అవి కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి కొంచెం చింతపండు అండ్ జీలకర్ర వేసేసుకొని మూత పెట్టేసుకొని అన్నీ ఫుల్గా బాగా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని వెన్నిటిని కూడా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మేము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు, అవి ఈ పచ్చడిలో వేసుకొని పచ్చివే కలిపేసుకోవాలి. అండ్ వీటిని ఏం ఫ్రై చేసుకునే పని లేదు. నెక్స్ట్ ఫ్రెష్గా ఒక బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్, ఎండుమిరపకాయలు, జీలకర్ర అండ్ తాలింపు గింజలు వేసేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తాలింపు మొత్తం బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా పచ్చడి, దోసకాయ ముక్కలు కలుపుకున్న ఈ పచ్చడిని దీనిలోకి కలిపేసుకొని ఒకసారి ఆయిల్లో కొంచెం 5 minutes ఉంచాలన్నమాట. మనకి మంచిగా దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇవి పులిహోర, వైట్ రైస్ అండ్ పప్పు కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. బై బై.